వెరీ గుడ్ మార్నింగ్. సో మీరు హైదరాబాద్ నుంచి ఉడిపికి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వ్లాగ్ మీకోసమే. సో ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ నుంచి ఉడిపికి ఎలా ప్లాన్ చేసుకోవాలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ రూట్ తీసుకోవాలి, ఏ రూట్ బెస్ట్, అండ్ ఫుడ్ ఆప్షన్స్ ఏముంటాయి మనకి ఉడిపిలో, అండ్ ఉడిపిలో మనకి మెయిన్గా వెళ్ళేది ఏమేం ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, సో అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఉడిపిలో వచ్చేసి ఎక్కడ మనము స్టే తీసుకోవచ్చు, అండ్ వీడియో మొత్తం చూడండి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో నేను మీకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుందో అది కూడా చెప్తాను. అంటే పెట్రోల్కి ఎంత అవుతుంది, హోటల్స్కి ఎంత అవుతుంది, టోల్ ట్యాక్స్ ఎంత అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీరు ఫుడ్ ఆప్షన్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవి కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాము వీడియోలోకి. సో మనకి హైదరాబాద్ నుంచి ఉడిపికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కర్నూలు, బెల్లారి, చిత్రదుర్గ. ఇంకోటి వచ్చేసి రాయచూరు, హుబ్బాలి అండ్ గోకర్ణ. అక్కడ నుంచి ఉడిపికి వెళ్ళిపోవచ్చు మనం. కాకపోతే ఈ 2 రూట్స్లో మనకి టైం డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఫస్ట్ రూట్ కర్నూలు, బెల్లారి, చిత్రదుర్గ ఈ రూట్లో వెళ్తే మనకి ఒక 14.5 hours పడుతుంది కంటిన్యూస్గా వెళ్తే. అండ్ రాయచూర్, హుబ్బాలి, గోకర్ణ రూట్ వచ్చేసి 16.5 hours. సో మీరే చూస్ చేసుకోండి ఏ రూట్లో వెళ్ళాలి అనేది. సో మేమైతే కర్నూలు రూట్లో వెళ్ళాము. కాకపోతే కర్నూలులోనే మనకి రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. ఒకవేళ మీరు నైట్ జర్నీ చేస్తే మీరు కర్నూలులోనే డిన్నర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. తర్వాత ఏం రెస్టారెంట్స్ ఉండవు. అండ్ నైట్ జర్నీ చేసే వాళ్ళకి ఒకవేళ అలసిపోతే మీరు ఓన్లీ టోల్ గేట్స్ దగ్గరనే రెస్ట్ తీసుకోండి, ఇంకెక్కడ ఆపకండి బండిని. ఓకేనా, ఇది ఒక అడ్వైజ్. మనకి హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు బాగానే ఉంటుంది రోడ్. కర్నూలు తర్వాత బెల్లారి అండ్ చిత్రదుర్గ అక్కడ వరకు రోడ్స్ అస్సలు బాగాలేవు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సో నెక్స్ట్ మనకి శివమొగ్గ వస్తుంది. అక్కడ నుంచి రోడ్స్ బాగానే ఉన్నాయి. అండ్ శివమొగ్గ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ బీటిల్ నట్ కూడా అంటారు. సో మీకు ఇక్కడ బీటిల్ నట్ ఫార్మ్స్ అనేది చాలా ఉంటాయి. సో కుదిరితే చూడండి, ఇక్కడ పండించే వాళ్ళు కూడా ఆ బీటిల్ నట్స్ ఎలా తీయాలో చూపిస్తారు. సో మేము వీడియో తీయలేకపోయి. సో మీకు శివమొగ్గలో ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో మీరు ఒకవేళ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలంటే అక్కడ చేయండి. శివమొగ్గ తర్వాత మనకి తుంగా రివర్ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్. మందగడే ఫారెస్ట్ అంటారు దీన్ని. సో ఇదంతా గజ్జన్నూర్ డ్యామ్ వాటర్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా ఉంటుంది, చూడండి బాగుంటుంది, ఎంజాయ్ చేయండి నేచర్ని. మేమైతే కొంతసేపు ఆపుకొని నేచర్ని చూస్తూ ఉన్నాము. చెట్లు ఉన్నాయి కదా, ఆ రివర్లో ఎంత బాగుందో కదా అసలు చూడడానికి. తర్వాత మాకు మా ఫ్రెండ్స్ వచ్చారు 2. సో వాళ్ళకి హాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. వన్స్ మనం శివమొగ్గ దాటిన తర్వాత మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అగుంబే ఘాట్. సో ఈ ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఈ లోయలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒక 11 to 12 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. సో మీకు ఘాట్ రోడ్ డ్రైవింగ్ మంచిగా ఇష్టం అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది, సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో మేమైతే ఇంకా ఈ ఘాట్ రోడ్ని ఫుల్ ఎంజాయ్ చేసాము, ఈ నేచర్ని. అండ్ ఫ్రెష్ ఎయిర్ కదా, చాలా మంచిగా అనిపించింది. పైన సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఇంకా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా ఉడిపి రీచ్ అయ్యాము. ఉడిపి రీచ్ అవ్వగానే మనకి కొబ్బరి తోటలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అసలు ఇంకా మొత్తం ఎన్విరాన్మెంటే మారిపోయింది. సో మనకి ఉడిపిలో మెయిన్గా స్టే ఆప్షన్స్ వచ్చేసి కోడి బెంగరే అనే ప్లేస్లో ఎక్కువ ఉంటాయి. అండ్ మాల్పే బీచ్లో కూడా ఉంటాయి చాలా. సో మీకు ఎలా వీలుంటే అలా తీసుకోండి. మేమైతే కోడి బెంగరేలో ఈ హోమ్ స్టేలో తీసుకున్నాము. బీచ్కి చాలా దగ్గరలో ఉంది, చూడొచ్చు మీరు, బీచ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా డే వైజ్ మీరు ఉడిపిలో ఏమేమి చేయొచ్చు, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ చెక్ఇన్ చేసేసేయండి హోటల్లో. ఓకే, మేము చెక్ఇన్ చేసిన హోటల్ ఇది హోమ్ స్టే బేసిక్గా. సో రెస్టారెంట్ లేదు, హోటల్ అయితే హోమ్ స్టే అయితే చాలా బాగుంది. అండ్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫుడ్ ఆప్షన్ ఒకటి లేదు. సో అది బయట నుంచి వాళ్ళు తెప్పిస్తారు. అండ్ మనకి వ్యూ కూడా చాలా బాగుంది అసలు. ఇదంతా కోడి బెంగరే బీచ్. సో చాలా దగ్గర ఉంది, నేను జస్ట్ ఇట్లా వాక్ చేసి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ బీచ్లోకి. సో ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము బీచ్లో ఎంజాయ్ చేసాము. వెనక చూస్తున్నారు కదా, అది మా హోమ్ స్టే. మేమున్నది కోడి బెంగరే బీచ్ ఇది. సో సన్సెట్కి వెళ్తున్నాము చూడడానికి. సో చాలా బాగుంది అసలు వ్యూ అయితే, చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. కొంతసేపు అట్లా
టైం స్పెండ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇది మనం రీచ్ అయిన డే అనమాట. సో రేపటి నుంచి మీరు ఏమేమి చేయొచ్చో అవన్నీ క్లియర్గా చెప్తాను. డే 1 డే 2. సో మనకి కోడి బెంగ్రే బీచ్లో ఏమున్నాయి, మాల్పే బీచ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్తాను. సో మీరు ఒకవేళ కోడి బెంగ్రేలో ఉంటే డే 1 ఈ ప్లేసెస్ చూసేసుకోండి. ఒకవేళ మీరు మాల్పే బీచ్లో ఉంటే అది రివర్స్ చేసేసుకోండి, సరిపోతుంది. సో డే వైజ్ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత ఈ నైట్ మేము తిమ్మప్ప హోటల్కి వెళ్ళాము. ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఉడిపిలో. ఫిష్ మీల్స్ చాలా బాగుంటుంది. సో అక్కడ ఫిష్ మీల్స్ ఎంజాయ్ చేసాము రాత్రి. ఇప్పుడు ఇంకా డే 1 ఏమేమి చేయాలో చెప్తాను. సో ఇది మన డే 1 ఉడిపిలో. సో మనం కోడి బెంగ్రే బీచ్లో ఉన్నాం కాబట్టి ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయో అవి ఈరోజు కవర్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి కోడి బెంగ్రే బీచ్ మనం రాత్రే చూసుకున్నాము. అండ్ డెల్టా పాయింట్ ఒకటి ఉంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ ఉంది, అండ్ ఒకటి రివర్ క్రూజ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, తిరుమల రివర్ క్రూజ్. ఇది సీతా రివర్ మనకి రైట్ సైడ్ వస్తుంది కోడి బెంగ్రే బీచ్కి ప్యారలల్గా. సో దాంట్లో రివర్ క్రూజ్ ఉంటుంది. ఆ ప్రైస్ డీటెయిల్స్ నాకు తెలీదు, మేము వెళ్ళలేదు అక్కడికి కనుక్కోవడానికి. బట్ బాగుంటుంది, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి డెల్టా పాయింట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ చేసేసాము. ఇక్కడే మనకి బోట్ ఉంటుంది రైడ్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి తీసుకెళ్తారు అండ్ డెల్టా పాయింట్ ఎక్కడైతే సీ అండ్ సీతా రివర్ కలుస్తాయో ఆ పాయింట్కి తీసుకెళ్తారు. అది 300 per person అంట. అండ్ బోట్ ఫిల్ అయితేనే కానీ వాళ్ళు తీయనన్నారు. మేము మాట్లాడడం వెయిట్ చేసాం మధ్యాహ్నం వరకు, కానీ ఫోన్ చేయలేదు అతను. సో ఇంకా వెళ్ళలేకపోయాం, కానీ చాలా బాగుంటుంది, వెళ్ళండి మీరు. సో ఇది వచ్చేసి డెల్టా పాయింట్. చూడండి, ఇక్కడే మనకి సీతా రివర్ అండ్ సీ అనేది కలుస్తుంది. సీతా రివర్ వెళ్ళి సీలో కలిసిపోతుంది. సో ఇక్కడ కొంచెం ఫిరోషియస్గా ఉంటుంది సీ అనేది. సో మేము వెళ్ళినప్పుడు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది అసలు వాటర్ అంతా. సో చాలా పెద్ద శాండ్ డ్యూన్ లాగా ఉండింది అనమాట. సో ఇంకా మధ్యాహ్నం మేము బ్యాక్ వచ్చేసి మచిలీ అని ఇక్కడ ఇంకోటి ఫేమస్ రెస్టారెంట్ ఉంది ఉడిపిలో. వర్షం పడుతుంది కదా ఫుల్, మేము ఇంకా బయటికి వెంచర్ చేయలేదు. ఇంకా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగుండింది అనమాట. చాలా వర్షం పడుతుంది అండ్ వెదర్ కూడా సూపర్ ఉండింది అనమాట. సో ఇంకా రూమ్లోనే ఉన్నాము. అండ్ మచిలీ రెస్టారెంట్ నుంచి ఈ ఫిష్ ఫ్రైలు ఫేమస్ అనమాట. ఇక్కడ ఫిష్ అనేది ఫేమస్ ఉడిపిలో జనరల్గా. సో క్రాబ్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై అన్నీ తెప్పించుకున్నాం. ఫుల్ తిన్నాం, మస్తు ఎంజాయ్ చేసాం, చాలా బాగుండే. అండ్ ఈవినింగ్కి సన్సెట్ చూద్దామని ఇంకా బీచ్కి వెళ్ళాము. వర్షం మొత్తం తగ్గిపోయింది అండ్ సన్సెట్ మాత్రం సూపర్ ఉంది అసలు. మిస్ చేయకండి మీరు వస్తే, చాలా బాగుంది అసలు. ఇంకా ఇది డే 2 మాది. సో డే 2లో మనము మాల్పే బీచ్ కవర్ చేద్దాము. సో ఇంకా మేము మాల్పే బీచ్ సైడ్ వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వే మొత్తం కొబ్బరి చెట్లు అండ్ వ్యూ మాత్రం సీనిక్గా ఉంది అసలు, చాలా బాగుంది అసలు, ప్లెజెంట్గా. సో ఇది వచ్చేసి మాల్పే బీచ్ ఎంట్రీ అనమాట. సో రైట్ సైడ్ చూస్తే మొత్తం మీకు షాపింగ్ ఏరియా అనమాట. అక్కడ మీరు ఉడిపిలో సోవెనియర్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. ఇది ఎంట్రీ అనమాట. మనకి స్టార్టింగ్లోనే పార్కింగ్ ఫీజు తీసేసుకున్నారు 50 రూపీస్. ఇది మొత్తము మాల్పే బీచ్ అనమాట. సో లోపల మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే వాళ్ళు అమౌంట్ తీసేసుకుంటారు 50 రూపీస్. సో చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ శాండ్ చూడండి ఎంత దూరం ఉందో బీచ్. సో చాలా బాగుంటుందని విన్నాను. సో ఇంకా చూద్దాము ముందుకు వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయో ఇక్కడ మాల్పే బీచ్. కొంచెం మధ్యాహ్నం అయింది కాబట్టి తక్కువ ఉంది పబ్లిక్, కానీ చాలా బాగుంది. సో ఇక్కడ ఫిషింగ్ విలేజెస్ కూడా ఉన్నాయి. సో అందుకని అక్కడ మీరు బోట్స్ చూస్తున్నారు, ఫిష్. అండ్ ఈ మాల్పే బీచ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అసలు, లెంత్ చాలా పెద్దది అసలు. అండ్ శాండ్ ఏరియా కూడా చాలా ఉంది అసలు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. సో బీచ్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఫేమస్ వచ్చేసి సీ వాక్ అండ్ సెంట్ మేరీ ఐలాండ్కి బోట్ ఉంటుంది. సో అవి ఫేమస్ ఎక్కువ. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫిషింగ్ ఎట్లా నెట్స్ ఉన్నాయి, పెద్ద నెట్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి 10-20 మంది కలిసి ఆ నెట్ని మొత్తం లాగుతారు. సో ఫిషెస్ పడిందంటే ఇంకా లక్, మస్తు పడతాయి, లేదంటే అసలు పడవు. సో చూడొచ్చు ఇక్కడ అంతా ఇది ఫిషింగ్ బోట్స్. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫిషింగ్ విలేజ్ అనమాట ఇదంతా ఉడిపిలో. పెద్ద మార్కెట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళేది సీ వాక్ అండ్ సెంట్ మేరీ ఐలాండ్కి బోటింగ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే పెద్దగా షెడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్.
సో ఈ షిప్ యార్డ్లోకి మనకి ఎవరైనా తెలుసుంటే ఎంట్రీ వెళ్ళొచ్చు, బట్ మనకి ఎవరు తెలియదు కాబట్టి ఇంకా బయట నుంచే చూసాము. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఈ మాల్పే బీచ్ ఏరియాలో. ఇక్కడే మనకి స్కై వాక్ అండ్ సెంట్ మేరీస్ ఐలాండ్కి బోటింగ్ ఉంటుంది. సో చూడొచ్చు అన్నీ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. సో ఈ పాయింట్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మనకి సీ వాక్ అనమాట. సో సీ లోపల వరకు కొంచెం వాకింగ్ ఏరియా ఉంటుంది, వాక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఈ బీచ్ చూడండి ఎంత బాగుందో. సో మనకు అదే కనిపిస్తుందో ఐలాండ్, అదే సెంట్ మేరీస్ ఐలాండ్ అనమాట. సో అక్కడికి బోటింగ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో బీచ్ మాత్రం చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. సో బోట్ రైడ్కి ఐలాండ్కి వెళ్ళడానికి ఎంత తీసుకుంటారో అనేది మనం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాము. అక్కడ కౌంటర్ ఉందంట. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. సో మిస్ చేయకండి, మాల్పే బీచ్కి వస్తే ఒకవేళ ఇది మొత్తం కవర్ చేయండి. సో వెనక ఏదైతే కనిపించిందో మనకి అదే బిల్డింగ్, షిప్ యార్డ్ బిల్డింగ్, అది పక్కనే ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. సో ఈ ఫిష్ అది, ఇంకా ఇదొకటి, చాలా బాగున్నాయి అసలు స్టాచ్యూస్ అండ్ మాన్యుమెంట్స్. ఇట్లా డిఫరెంట్ కట్టారు అన్ని మినియేచర్లో. ఇది కూడా అసలు మస్తు ఉంది అసలు చూడడానికి. శ్లోక అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, ఏదో ఆర్ట్ వర్క్ చేస్తున్నట్టే ఉందన్నమాట, శాండ్ వర్క్. సో ఇది వచ్చేసి బోటింగ్ది ఏరియా. సెంట్ మేరీస్ ఐలాండ్కి బుకింగ్ ఈ కౌంటర్ నుంచి చేస్తారు. సో ఈరోజు క్లోజ్ అంట, బ్యాడ్ లక్. సో ఇవన్నీ బోట్స్ అక్కడికి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే బోట్స్ అనమాట, సెంట్ మేరీస్ ఐలాండ్. బట్ అది ఇంకా మేము మిస్ చేసాము. సో ఈరోజు అంతా హాలిడే అనుకుంటా వాళ్ళకి, ట్యూస్డే కదా. సో మాకు కూడా తెలియదు వచ్చే వరకు. సో అక్కడ లోకల్స్ని అడిగితే 250-300 ఎంతో తీసుకుంటారంట. సో ఇంకా బయలుదేరాము. సో ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు మాల్పే బీచ్లో. సీ వాక్, బోట్ రైడ్, సెంట్ మేరీస్ ఐలాండ్కి. ఒకవేళ ఇక్కడ మీకు పర్మిషన్ దొరికితే ఇది కూడా చూసుకోవచ్చు. షిప్ యార్డ్ బాగుంటుంది, పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నట్టు ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది. సో బాగుంది ఇక్కడ. సో దీని తర్వాత మనకి ఫిష్ మార్కెట్ ఉంది. సో చాలా పెద్దది ఉడిపిలో, ఎందుకంటే ఇక్కడ ఫిష్ చాలా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే, టైం ఉంది అంటే డే 2లో మీరు ఫిష్ మార్కెట్ కూడా కవర్ చేసుకోండి. అన్లక్కీ ఏంటంటే మాకు ఫిష్ మార్కెట్ కూడా ఈరోజు బంద్ ఉంది, హాలిడే అంట ఈరోజు. సో ఇంకా బయట నుంచే చూసుకున్నాము. ఇక్కడ చూడండి మొత్తం ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, చూడండి మొత్తం పార్కింగ్ చేసి ఉన్నాయి. ఈరోజు మొత్తం హాలిడే అంట. సో ఇంకా మొత్తం అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయంటే అన్ని బోట్స్ ఉన్నాయి. మొత్తం అసలు ఇంత ప్రొడ్యూస్ వస్తుందంటే ఉడిపి నుంచి ఫిష్ చాలా వస్తుంది అసలు. అందుకే ఇక్కడ ఫిష్ మీల్స్, ఫిష్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ, చాలా షాప్స్ ఉన్నాయి అసలు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫిష్ మార్కెట్కి, చూడొచ్చు మీరు. సో చాలా పెద్దగా ఉంది అసలు, హాలిడే కాబట్టి అసలు ఏం గోలలేదు. సో మొత్తం ఖాళీ ఉంది. ఏందబ్బా ఇంత ఖాళీగా ఉంది అనుకొని చూస్తే మొత్తం హాలిడే అంట, లేకపోతే అసలు ఇంత కామ్గా ఉండదు అసలు ఇక్కడ. ఇది చాలా ఫేమస్, చూడండి ఒకవేళ వస్తే లోపలికి వెళ్ళి. ఫిష్ మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్తే మనకి ఫిషెస్ కూడా అన్నీ చాలా కనిపిస్తాయి. సో మనకి చాలా బాగుంటుంది పిల్లలకి ఫిష్ మార్కెట్ అది చూస్తే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా. సో ఇది మా డే 2 వచ్చేసి ఈ మాల్పే బీచ్లో స్పెండ్ చేయొచ్చు మీరు. సో మీరు డే 1, డే 2 మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో దాన్ని బట్టి చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. సో డే 1, డే 2 అయిపోయింది కదా. ఇప్పుడు డే 3లో మీరు ఏం కవర్ చేయొచ్చో చెప్తాను చూడండి. డే 3లో మొత్తం మీరు బీచెస్ ఎంజాయ్ చేయొచ్చు, ఒకవేళ మీకు టైం ఉంటే చెయ్యండి. సో ఇది వచ్చేసి కప్పు బీచ్. సో కప్పు బీచ్ చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి లైట్ హౌస్. ఇది చాలా ఓల్డ్ది అండ్ 130 feet హైట్ ఉంటుంది. అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫేమస్ బీచ్ గురించి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మట్టు బీచ్. సో మట్టు బీచ్లో మనకి సన్సెట్ చాలా బాగుంటుంది. అండ్ సన్సెట్ తర్వాత మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఈవినింగ్ డార్క్ అయిన తర్వాత. సో మనకి ఈవినింగ్ నైట్లో ఈ సీ అనేది గ్లో అవుతుంది. సో ఇది ఎందుకు అంటే దాంట్లో ఉండే కొన్ని క్రియేచర్స్ వల్ల అది గ్లో అవుతుంది అనమాట వాటర్. సో ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ ఇంకోటి మట్టు గుల్ల అనే ఒక వెజిటేబుల్, ఇది బ్రింజాల్ వేరియంట్, ఓన్లీ ఈ ప్రాంతంలోనే పెరుగుతుంది, చాలా టేస్టీగా ఉంటుందంట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇక్కడతో మన 3 day ఉడిపి ప్లాన్ కంప్లీట్ అయినట్టే. సో చూసారు కదా,
ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి ఉడిపికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏమున్నాయి హోటల్ ఆప్షన్స్, ఎక్కడ ఉండొచ్చు స్టే, అండ్ మెయిన్గా ఉడిపికి వెళ్ళేది ఏమేమి ప్లేసెస్ మీరు చూడొచ్చు, ఎన్ని డేస్లో కవర్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ మొత్తం నేను మీకు క్లియర్గా ఈ వ్లాగ్లో చూపించాను. సో మీకు నచ్చినట్టయితే ఈ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు కాస్ట్ విషయానికి వద్దాము. సో ఉడిపి ప్లాన్ వచ్చేసి మీరు 2 to 3 days మ్యాక్సిమము, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 2 days అయితే మెయిన్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, అండ్ ఒక 3 days మీకు ఉంది అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సరిపోతుంది 3 days అయితే మ్యాక్సిమము. సో కాస్ట్ వచ్చేసి మనకి పెట్రోల్ వచ్చేసి ఒక 7,000 to 8,000 పడుతుంది, టోల్ ట్యాక్స్ ఒక 1,000 రూపీస్, అండ్ హోటల్ మాకు వచ్చేసి 3,000 పడింది. యాక్చువల్గా ఉడిపిలో కోడిబెంగరే అండ్ మాల్పే బీచ్ ఇక్కడ హోటల్స్ చాలా ఉంటాయి, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువనే ఉంటాయి కొంచెం. సో హోమ్ స్టేస్ తీసుకుంటే బెటర్. మేము కూడా హోమ్ స్టే తీసుకున్నాం, చూసారు కదా వ్లాగ్లో. సో ఇప్పుడు మీకు క్లియర్గా మొత్తం అర్థమైంది కదా ఎంత అవుతుంది ఏంటి మొత్తం డీటెయిల్స్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే, ఓకేనా. సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.